హాయ్ అండి, వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. సింపుల్గా ఈజీగా మునక్కాయ ఇగురు ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా. వీటన్నిటిని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన ఏమీ లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కట్ చేసుకున్న మునక్కాయల్ని 1 టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కట్ చేసుకున్న 4 టమాటాలను వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడినంత. ఎంత సాఫ్ట్గా అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోండి 2 మినిట్స్ పాటు. లిటిల్ బిట్ వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి కూర మొత్తాన్ని. ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. ఈ మసాలా పౌడర్ ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి వేసుకొని పౌడర్ చేసుకొని వేసుకుంటున్నాను. కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే మునక్కాయ ఇగురు రెడీ.